1980 ప్రాంతంలో మల్లిక్ అని ప్రముఖ కార్టూనిస్ట్ ఉండేవాడు. ఆయన వేసిన ప్రతి వ్యంగ్యాస్త్రం ఆలోచన రేకెత్తించేదిగా ఉండేది. మల్లిక్ వివిధ పత్రికలలో వివిధ కార్టూన్లు సృష్టించారు. అందులో ఆంధ్రభూమి పాఠకుల కోసం మల్లిక్ సృష్టించిన పాత్రలే ఈ చిట్టి, నాని. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకిప్పుడు చిట్టిని, నానిని పరిచయం చేస్తాను. వీడేమో నాని, 1వ తరగతి చదువుతున్నాడు. ఇదేమో చిట్టి, 2వ తరగతి చదువుతుంది. చిట్టి నాని కంటే సీనియర్ అన్నమాట. నానికి చిట్టి అంటే ఎంతో ప్రేమ. అందుకే చిట్టి తనని తిట్టినా కొట్టినా దాని స్నేహాన్ని నాని వదులుకోడు. చిట్టినేమో నాని మీద పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. చిట్టికి కూడా నాని అంటే ప్రేమనే, కానీ అది తన ప్రేమను బయటపెట్టదు. అలా బయట పెడితే నాని దానిని ఎక్కడ అలసుగా తీసుకుంటాడో అని భయమో ఏంటో మరి. రోజు ఇద్దరు స్కూల్కి కలిసే వెళ్తారు, కలిసే తిరిగి వస్తారు. ఇద్దరి ఇళ్ళు కూడా పక్కపక్కనే. ఇంటికి స్కూలుకి దగ్గరే కాబట్టి స్కూల్కి ఎంచక్కా నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తారు. ఇక వాళ్ళ ముచ్చట్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఒకరోజు ఇద్దరు స్కూల్ నుండి ఇంటికి బయలుదేరారు. దారిలో, చిట్టి, ఈరోజు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చారు, నీకు కూడా ఇచ్చారా అంటూ చిట్టిని అడిగాడు నాని. ఓ, ఇచ్చారుగా, చిట్టి సమాధానం. మరి నీకు లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి చిలిపిగా చూస్తూ అడిగాడు నాని. నాకు 90 మార్కులు వచ్చాయి గర్వంగా చెప్పింది చిట్టి. ఓస్, అంతేనా అంటూ హేళన చేస్తూ పకపకా నవ్వాడు నాని. 90 మార్కులు వస్తే అంతేనా అంటావా అంటూ కోపంగా చూసింది చిట్టి. నాకైతే 100 మార్కులు వచ్చాయి మరి అన్నాడు నాని కళ్ళు తిప్పుతూ గర్వంగా. అవునా, నువ్వు నీ పక్క సీట్లోని సీతాలు పేపర్లో చూసి కాపీ కొట్టుంటావు, లేకపోతే నీకు అన్ని మార్కులు ఎలా వస్తాయి అంది చిట్టి దెప్పి పొడుపుగా. నేనేం కాపీ కొట్టలేదు, అదే నా ఆన్సర్ పేపర్లో చూసి కాపీ కొట్టింది. అసలు నాకు లెక్కలు నీకంటే బాగా వచ్చు, ఏమనుకున్నావో బుంగమూతి పెట్టి అన్నాడు నాని. చాలే బోడి గొప్పలు అంది చిట్టి మూతి 3 వంకర్లు తిప్పుతూ. అయితే కాసుకోవే చిట్టి, నేను నీకు లెక్క చెప్తాను, దానికి ఆన్సర్ చెప్పు చూద్దాం అన్నాడు నాని సవాలు చేస్తూ. సరేరా చెప్పు అంది చిట్టి. మరేమో నేను ఇక్కడ 4 గుడ్లు పెట్టాననుకో, అక్కడ 3 గుడ్లు పెట్టాను, చెట్టు వెనకాల 5 గుడ్లు పెట్టాననుకో, మొత్తం నేను ఎన్ని గుడ్లు పెట్టినట్టు అని కళ్ళెగరేస్తూ చిట్టిని అడిగాడు నాని. గుడ్లు పెట్టడానికి నువ్వేమైనా కోడి పెట్టవా, పోవై బోడి అంది చికాకుగా చిట్టి. నాని బిక్క మొహం వేశాడు. అట్లా చిట్టి నాని మీద పెత్తనం చేస్తూనే ఉంటుంది. మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం.